ఏముందండి ఇక్కడ 23వ వచనంలో, నా పక్షంలో ఉండని వాడు నాకు విరోధి. హల్లెలూయా కదా. ఇక్కడ ప్రభువు చెప్తా ఉన్నాడు, ఏం చెప్తా ఉన్నాడు? నా పక్షముగా నుండని వాడు నాకు, నాతో సమకూర్చువాడు చెదరగొట్టుచున్నాడు. అపవిత్ర ఆత్మ యొక్క మనుష్యుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఒక మనుషుని, మనము ఎన్నో సమస్యలతో వచ్చినాము కదా దేవుని మందిరానికి కదా. ప్రతి ఒక్కరిలో ఒక సాతాను శోధన ఉండే కదా. ఆ శోధన నుంచి తప్పించబడి రక్షింపబడి మనము ప్రభు సన్నిధికి వచ్చినాం కదా. మరి వచ్చినాక రక్షింపబడినాక మరియు తిరిగి మరి పాపము చేసినట్లయితే మళ్ళీ దాన్ని ఏం చేసినట్టంట, మళ్ళీ పాపం చేస్తే అది ఒక్కదాన్ని ఎల్లగొట్టుకున్నాం కదా. ఒకటి వచ్చి ఉన్నప్పుడు మందిరానికి వచ్చినాము ప్రభు సన్నిధిలో, మరి అది వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినాక మళ్ళీ మనం ప్రార్థనలో గడపకుండా, మనం విశ్వాసంలో ఉండకుండా, మనం వాక్యం చదవకుండా, మందిరానికి రాకుండా మనం ఉన్నట్టయితే మళ్ళీ ఏమవుతుందంట, అది ఏం చేస్తుందంట, అది వెతుకుతూ ఉంటుందంట. మన నుంచి వెళ్ళిపోయినాక ఏం చేస్తుంది, అది వెతుకుతూ ఉంటుందంట. చెట్లకు, గుట్లకు, పుట్టల పంటి మరి బయట అది ఖాళీ ప్లేస్లు అంతా వెతుకుతూ ఉంటుందంట. హల్లెలూయా. ఖాళీ ప్లేస్ అంతా అది వెతుక్కుంటా ఉంటుందంట కదా. వెతికినప్పుడు అది దానికి స్థలం కావాలి. దానికి ఏం కావాలంట, ఉండడానికి. చాలా మంది మన దగ్గర నుంచి వెళ్ళిపోయినాక వాళ్ళు చెప్తా ఉంటారు. మొన్న రీసెంట్గా ఒక యవనస్త్రాలు వచ్చింది, చూసిర్రా మీరు? ఇక్కడ కూర్చొని ఉండే ఎంతమంది చూసిర్రా ఆ పాపని? మీరు ఎవరు చూడలేదా? సండే ఆరాధన అక్కడ కూర్చుంటా ఉండే, లేచి ఇక్కడికి వస్తుండే. ఈ షాపుల్లో ఆమె అల్లుడు, ఆమె కోడలు, ఆమె వాళ్ళ ఆడబిడ్డ ఆమె. మరి ఎంతో భయంకరంగా ఉండే. మరి ఇక్కడ మీటింగ్ పెట్టినాము, వర్షిప్ చేపించినాము. మరి ఆమె అమ్మాయిని అదేం చేసిందంటే ఆ బిల్డింగ్ మీద తీసుకెళ్లి పడేయడానికి చూసింది. ఇవాళ పొద్దున కూడా ఆమె అదే సాక్ష్యం చెప్తుంది. ఎందుకు ఆ సాక్ష్యం చెప్పిందంటే, నిన్న రీసెంట్గా బయట ముందు గల్లీలో గొడవ అయిందంట. ఆ ఇద్దరు తల్లి కొడుకులే గొడవ పెట్టుకున్నారు. ఆ గొడవ పెట్టుకొని అమ్మాయి వాళ్ళ తల్లి ఏం చేస్తామంటే, నేను చనిపోతా, నేను ఉండను, ఊరేసుకుంటా అని చెప్పి ఆ తల్లిని ఆపడానికి చాలా కష్టమైందంట. కొడుకేమో అన్నాడంట, అంతే. కొడుకును కొట్టింది, తిట్టింది, అన్ని చేసింది, ఈమెనే ఊరేసుకుంటా అని పోతా ఉంది. అట్లా సాతాను ఏం చేస్తూ ఉంటుందంటే, తల్లి కొడుకుల మధ్య ఏమి కోపాలు ఉండవు కదా, చూడండి. కానీ సాతాను ఏం చేస్తుందంటే చిన్న చిన్న మాటల వల్ల విభేదాలు వచ్చి ఆ ద్వేషం ఎక్కువైపోతా ఉంది. అయితే నేను పాలకు వెళ్ళినప్పుడు ఆమె చెప్తా ఉంది, వాళ్ళ అమ్మ వచ్చింది. వాళ్ళ అమ్మ వచ్చి పాలు తీసుకోవడానికి వచ్చినప్పుడు చెప్తా ఉంది, అమ్మ ఇట్లా జరిగింది, నా మనమడు నా బిడ్డ ఇద్దరు కొట్లాడుకున్నారు, ఆ బస్తీలోళ్ళు ఫోన్ చేస్తే నేను వచ్చిన, అసలు ఆమెకి ఎంతసేపటికి ఆవేశం తగ్గుతలేదు. ఏదో నేను ఉండను, నేను ఇట్లయితా అట్లయితా అని చెప్పి మరి ఆమెను ఆపడానికి నాకు చాలా కష్టమైందమ్మా. నేను ఆమె ఇక్కడ ఉంటా చెంగిచెర్లలా, మరి నేను రావడానికి చాలా లేట్ అయితే మరి ఆమె ఏం చేసుకున్నానో ఏమో అని పాపం మా తల్లి ఏడుస్తూ ఉంది. చూడండి, మరి అదే చెప్పినప్పుడు ఈమె ఏం చెప్తా ఉందంటే, మాకు అక్క ఇక్కడ చర్చి దగ్గర ఉంది కాబట్టి మా అమ్మాయిని తీసుకెళ్ళినాము, అక్కడికి వెళ్ళినాక బాగైంది, లేకపోతే మరి అమ్మాయి పరిస్థితి ఏందో ఏమో, మరి బిల్డింగ్ ఎక్కి దూకుతా అన్నది, చాలా భయంకరంగా మమ్మల్ని నిద్రపోనీయలేదు, ఒక వారం రోజులు చాలా సతాయించింది. మరి ఇక్కడ మేము ప్రేయర్ పెట్టినాము, 7 రోజులు వాళ్ళ ఇంట్లో మీటింగ్ పెట్టినాం, చర్చిలో కూడా ప్రేయర్ చేయించిన, మరి ఆ అమ్మాయి మంచిగా అయిపోయింది అని ఆమెకు సాక్ష్యం చెప్తా ఉంది. హల్లెలూయా. చూడండి, ఆ అపవాదం ఏం చేస్తూ ఉంటది, మనుషుల్లో దూరి మరి సమాధానం లేకుండా చేస్తూ ఉంటది. చూడండి, మరి ఆ తల్లి ఇక్కడ తీసుకొని వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఏం చేసిందంటే, నువ్వు పో అని చెప్పి తల్లిని చిరాకు పడి విసిగించుకునేది. కానీ దేవుడు విడిచిపెట్టిండా? దేవుడు విడిచిపెట్టలే. మరి ఇక్కడ ప్రార్థన చేసినాం, నేను చెప్పిన మేము ప్రార్థన చేస్తాము, 3 రోజులు చేస్తాము, 3 రోజులు తగ్గకపోతే 7 రోజులు చేస్తాము, అది తప్పకుండా బాగైపోతుంది, మీరు భయపడకండి అని చెప్పిన ఆ తల్లికి, ఆ తల్లి ఏడుచుడే వాళ్ళ అన్నయ్యలు వచ్చి ఏడ్చిండ్రు, వాళ్ళ అమ్మమ్మ వచ్చి శాపమే వాళ్ళ ఓడలు, మరి వాళ్ళందరూ వచ్చి ఏడ్చినప్పుడు నేను ఒకటే మాట అన్నా, దేవుడు గొప్పవాడు, నువ్వు భయపడకు, తప్పకుండా అమ్మాయి మంచిగా అవుతుంది అని చెప్పిన. మరి వాళ్ళు ఎక్కడ తీసుకోవాలే మాట ప్రకారంగా మరి ఇక్కడ ప్రార్థన చేసినామో ఆ అమ్మాయి మంచిగా అయింది, ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తా ఉంది హాస్టల్లో. హల్లెలూయా. చూడండి, సాతాను ఏం చేస్తుందంట,
మరి ఒకసారి విడిచిపెట్టినాక మళ్ళీ ఆ ఖాళీగా ఉన్న ప్రదేశాలను అదేం చేస్తుంది, వెతుకుతూ వెతుకుతూ ఉంటదంట. కాబట్టి మనం రక్షింపబడినాక మనం ఖాళీగా కనిపించొద్దు. దానికి ఏం చేయాలి? ఖాళీగా ఎందుకు కనిపిస్తాం? ప్రార్థన లేకపోతే ఖాళీయే కదా, దేవుని వాక్యం లేకపోతే ఖాళీయే కదా, ఇంకా మరి విశ్వాసం లేకపోతే ఖాళీగానే కదా. ఆ విధంగా సాతాను శోధిస్తూ ఉంటది. చూడండి, అది ఖాళీగా ఉంటే ఒక మనిషి లోపల నుంచి అది వెళ్ళిపోయి అంత వెతికి 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 ఉందంట, బయటికి వెళ్ళిపోయి. కానీ మళ్ళీ ఈ వ్యక్తి ఎప్పుడైతే బాగైండో మళ్ళీ ఆ వ్యక్తి ఆ దగ్గరికి వచ్చినప్పుడు ఏం కనిపించిందంట? ఖాళీగా కనిపిస్తూ ఉందంట. అది అంత వెతికింది, తిరిగింది, తిరిగి తిరిగి వాళ్ళు ఎక్కడికి వచ్చింది? మళ్ళీ ఈ వ్యక్తి దగ్గరికే వచ్చినప్పుడు ఈ వ్యక్తి దగ్గర ఏం కనిపిస్తుంది? ఖాళీగా కనిపిస్తూ ఉందంట. ఖాళీగా కనిపించినప్పుడు మళ్ళీ ఏం చేస్తా ఉందంట? ఇంకా అదొకటే వచ్చిందా, ఇంకేమైనా చేసిందా? ఇంకా ఏడి తీసుకొని వచ్చిందంట. హల్లెలూయా. ఎందుకు తీసుకొచ్చింది అది? ఖాళీగా ఉన్నందుకు. ఎందుకు? ఖాళీగా ఉన్నందుకు ఏం తీసుకొచ్చింది? ఏడిటిని తీసుకొని వచ్చి మళ్ళీ రాండి, ఖాళీగా ఉంది మంచిగా. అది ఆ రోజు నుంచి ఈ రోజు నేను వచ్చిన కానించి వాళ్ళు ఏమి కూడా ఇంట్లో నింపలేదు, ఏమి కూడా పెట్టలేదు అని తెప్పి తీసుకొని వచ్చి ఆ ఏడిటిని తీసుకొని వచ్చి మరి పెట్టినప్పుడు అప్పుడు ఎట్లుంటది? ఇంకా ఒక్కటి ఉన్నప్పుడే మనం ఏడుంటే ఎట్లుంటది చెప్పండి? ఏడుంటే ఎట్లుంటది? భయంకరం కదా కదా, భయంకరం. కాబట్టి ఆ పరిస్థితి మనకు ఎప్పుడు రాకుండా ఉండాలంటే మనం ఎప్పుడు ఖాళీగా పెట్టుకోవద్దండి. హల్లెలూయా. ప్రార్థనలో ఉండాలి. చూడండి, ఇక్కడ ఇందాక మనం పాట పాడుకున్నాం కదా, ప్రార్థన వలనే మన పయనము, ప్రార్థనే ప్రాకారం. మరి ప్రతి దినమును పయనంలో ప్రార్థనతో ముందు ప్రార్థనతోని మీరు స్టార్ట్ చేస్తుండ్రా కదా. ఆ ప్రార్థనతోని మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో మీ పయనమంతా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన ప్రాకారం లాగా ఉంచుతా ఉంటదంట. ప్రాకారము లాగా దేవుని ప్రార్థన మిమ్మల్ని నడిపిస్తూ ఉంటది. హల్లెలూయా. ఆ అపవాది లోపలికి రాకుండా, ఆ సమస్య మిమ్మల్ని వేధించేది, మిమ్మల్ని పీడించేది అది రాకుండా మిమ్మల్ని భద్రపరుస్తూ ఉంటది. హల్లెలూయా. హల్లెలూయా కదా. ప్రార్థన లేకపోతే ఏం చేస్తాయంట? ఒక్కటి పోయి ఎన్నొస్తాయి? ఏడొచ్చినాక ఏం చేయాలో అప్పుడు జుట్టు వీక్కుంటారు. ఏం చేయాలో అర్థం కాదు కదా. నేను చర్చికే పోతున్నా కదా, నేను దేవుణ్ణి నమ్మిన కదా, ఎందుకయిందంటే ఎందుకయింది? ఇప్పుడు ఖాళీగా ఉన్నందుకు, మీరు ఖాళీగా పెట్టుకున్నందుకు అది దానికి అవకాశం దొరికింది. మీరు ఖాళీగా పెట్టుకోకపోతే దానికి అవకాశం దొరుకుతుందా? ప్రార్థన ఉన్న దగ్గర అది ఉంటుందా? ఉండదు. ఎప్పుడే కానీ దయచేసి ప్రార్థన లేకుండా మీరు జీవించొద్దండి. హల్లెలూయా. ప్రార్థనతోని మనం ముందుకు వెళ్ళాలంట. ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన లేకపోతే పరాజయం వస్తుంది. పరాజయం అంటే విజయం దొరకదు కదా. ఆ శత్రువు ఏం చేస్తుందంట? దాని స్వాధీనంలో ఉంచుకుంటా ఉంటది. హల్లెలూయా. కాబట్టి ఈ లోకము మనల్ని ఏం చూస్తుందంట? మరి ఆ జీవపు డంబాలకు నడిపిస్తూ ఉంటది. ఈ లోకము నేత్రాశ చూపిస్తూ ఉంటది. ఈ లోకము మనల్ని ప్రార్థన చేయకుండా మరి మార్గాలను చూపిస్తూ ఉంటది. కానీ ప్రార్థన చేసుకోవాలి ఎప్పుడే కానీ. మనం ప్రార్థన చేసుకున్నప్పుడు మన పయనంలో ప్రభు మీకు తోడుగా ఉంటాడు కదా. ఈ పయనంలో మనము మన మన పరుగు అనేది తుదముట్టించాలంట. మన పరుగు అనేది ఏం చేయాలంట? తుదముట్టించాలి. అంటే ఏంటిది? మన ప్రార్థనతోని ఆయన రాజ్యం వెళ్ళు వరకు మనం ఎట్లుండాలంట? ప్రార్థనతోని ఉండాలి. మన పయనం ఆ విధంగా సాగుతూ ఉండాలి. మన విశ్వాసం ఆ విధంగా నడుపుతూ ఉండాలంట. హల్లెలూయా. హల్లెలూయా కదా. ప్రార్థనతోని మనం వెళ్ళినప్పుడే మనం ఎప్పుడు పరాజయము చూడమంట. పరాజయం ఒకవేళ వస్తుందంటే మనం ఎందుకు ప్రార్థన చేస్తలేము కదా. మనం అపవాది మనల్ని శోధిస్తుందంటే మనం ప్రార్థనలో నాటుతలేమంట కదా. ప్రార్థనలో మనం నాటాలి. ప్రార్థనలో నాటాలి. హల్లెలూయా. ప్రార్థనలో ఏం నాటుతారు మీరు? మీ సమస్యలు అనేది నాటాలి కదా. ఇర్మియా గ్రంథంలో అంటాడు కదా, నేను పెళ్ళగించినది నాటునది నేను నాటుతా అని చెప్తా ఉంటాడు. ఇర్మియాతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి మనం నాటినప్పుడు ఏది పెళ్ళగించలేదంట కదా. మనము ప్రార్థనలో నాటినది ఏ అపవాది కూడా అది పెళ్ళగించలేదంట. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా కదా. మీరు ప్రార్థనతో ఉండండి. ఖాళీగా ఎప్పుడు మీరు ఉండడానికి వీలేదు. ఖాళీగా ఉంటే ఎన్నొస్తాయంట? 7 వస్తాయంట. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక ధనవంతుడు ఉన్నాడు, లాజరు ఉన్నాడు. ఆ ధనవంతునికి ఏమన్నా కరువు ఉంటుందా? ఉంటుందా ఏమన్నా? ఏ కరువు ఉండదు. ధనవంతునికి అన్ని విధాల ఐశ్వర్యము, సుఖము, మరి సుఖభోగములు, డబ్బు, బంగారం అన్నీ ఉంటాయంట కదా. ఆ ధనవంతుని ఆ గేటు దగ్గర ఒక పేదవాడు ఉండే. ఆ పేదవాడు తినడానికి మరి ఏమి లేకుండే, ఆయనకు ఆరోగ్యం కూడా లేకుండే సరిగా కదా. ఆ ధనవంతుని దగ్గర మరి ఆయన చూడండి, ఇక్కడ ఉంది, పెట్టలే అది, ధనవంతులు లాజరు. కాబట్టి మరి ఆ పేదవాడికి తినడానికి లేదు. మరి తినడానికి లేకున్నా కూడా విశ్వాసంలో తగ్గిపోలేదు, ప్రార్థనలో తగ్గిపోలేదు కదా. ఆ ధనవంతుని దగ్గర ఆ గేటు ముందర కూర్చొని ఆ ధనవంతుడు ఏది పెడతాడో తిందామని ఆయన ఉదయం పెట్టిన బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు, మరి ఆ టిఫిన్ పెట్టినప్పుడు తినేది, మళ్ళీ ఆ అది లంచ్కు మళ్ళీ భోజనం చేసినాక మిగిలింది పెడితే ఆయన తినేది, మళ్ళీ డిన్నర్ తర్వాత కూడా ఆ మిగిలింది పెడితే ఆయన తినుకుంటా, ఆయన ఎక్కడికి వెళ్ళలేడు, ఆయన సొంత గృహం లేదు, సొంత ఏమీ లేదు ఆయన దగ్గర, ముఖ్యంగా ఆరోగ్యం కూడా లేదు. ఈ లోకంలో ఏముండాలంట, పేదవాడిని చూస్తే వెరైటీగా చూస్తూ ఉంటారు, కానీ ఆ రోగం కలిగిన వాడు, ఆ డబ్బు లేనివాడు, ఆరోగ్యం లేనివాడు, ఒంటరి వాడిని మరి ఆ ధనవంతుని ఆ గేటు దగ్గర ఉండి ఆయన పెడతా ఉన్నది తినుకుంటూ విశ్వాసంతో అక్కడే పడి ఉండంట. హల్లెలూయా. ఎక్కడుండంట? ఆ ధనవంతుని గేటు దగ్గర. ఎక్కడుండంట? ఆ ధనవంతుని గేటు దగ్గర ఆయన ఉంటా ఉన్నాడు. అప్పుడు ఏం చేస్తా ఉండంటే ఆయన ఆ ధనవంతుడు కొద్ది రోజులకు, ఆ ధనవంతుడు ఎక్కడ పడుకుంటాడు? పట్టె పరుపుల మీద, మంచాల మీద పడుకుంటాడు. ధనవంతుల మంచాలు ఎట్లుంటాయి? చాలా కాస్ట్లీ ఉంటాయి కదా కదా. దాని మీద ఆయన పడుకుండు. ఈయన ఈయన పేదవాడు ఎక్కడ పడుకుండు? ఆ గేటు దగ్గర ఆ బొంత లాంటిది ఇస్తే ఆ బొంత వేసుకొని ఆ చలిలో, ఎండలో, వానలో అక్కడ పడుకుంటా ఉండే. ఈ ధనవంతుడి శరీరాన్ని ఆ ఏసీ రూమ్లలో, మంచి పట్టె మంచాల్లో అక్కడ పడుకుంటా ఉండే. ఈ పేదవాడి శరీరం మాత్రం ఎండలో ఆ భయంకరమైన మరి అది వాతావరణంలో బయట పడుకుంటా ఉండే. చూడండి, అయినా ఈయన ఏం చేస్తా ఉండు? విశ్వాసం కోల్పోలే. శ్రమనా కదా అది, కానీ విశ్వాసం కోల్పోలే. నా దేవుడు గొప్ప దేవుడని ఆ పైన ఆ లోకం మీద ఆయన విశ్వాసం పెట్టిండు. మరి అక్కడే నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఆయన తప్పిపోకుండా, లోక సంబంధమైన వాటిని ఆలోచించకుండా, ఆయనకు ఆ పూటకు దొరికితే చాలనుకొని మరి విశ్వాసంలో ఉన్నాడు. హల్లెలూయా కదా. కొద్ది రోజులకి ఆ ధనవంతుడు ఏమైందంట? చనిపోయిండంట. ఆ ధనవంతుడు చనిపోయిండు కదా. చనిపోయినప్పుడు ఆ ధనవంతుడు ఎక్కడికి పోయినాడో తెలుసా? ఆ ధనవంతుడు ఎక్కడికి పోయిండు? తీపెట్టరాదు. లూకా సువార్త 16:22. ఆ ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను, ఆ దరిద్రుడు కూడా చనిపోయిండంట. ఇద్దరు కూడా చనిపోయారు కదా. ఈ లోకంలో ఎన్ని రోజులు నాకు ఒక దినము ధనవంతుడు చనిపోయిండు, దరిద్రుడు కూడా చనిపోయిండు, ఆ పేదవాడు కూడా, ఇద్దరు కూడా చనిపోయినరు కదా. మరి ఇద్దరు చనిపోయిన ఇప్పుడు ఆ ధనవంతుడు ఒక 100 ఏళ్ళు 2000 ఏళ్ళు బతికిండా, కానీ ఇద్దరు కూడా చనిపోయారు. కానీ ఆ ఇద్దరికి ఈ ధనవంతుడు చనిపోయి ఎక్కడికి పోయిండంట? పాతాళంలోకి వెళ్ళిపోయిండు. మరి అక్కడ బాధపడుతూ ఉండంట కదా. అక్కడ అగ్నిలో ఉన్నాడు కదా, ఆ పాతాళంలో ఉన్నాడంట. హల్లెలూయా. ఆ నరకంకు వెళ్ళిపోయిండు. ఎవరు? ఆ ధనవంతుడు కదా. ఇక్కడే ఎట్లా సుఖం అనుభవించిండు? మంచి ఏసీ రూములు, పట్టె మంచాలు, పరుపులు, శరీరంలో మరి మంచి సెంట్లు, మంచి అన్ని రకాల సుఖములు, భోగములు అనుభవించిండంట. హల్లెలూయా. ఆ సుఖ భోగములు అనుభవించిన ఆ ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిండు? పాతాళంలో, ఆ నరకాగ్నిలో. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళిండు? నరకం వెళ్ళిండు. నరకంలో ఏముంటదంట? అగ్ని ఆరదు, పురుగు సావదు. అగ్ని ఆరదు, పురుగు సావదు కదా. మరి ఈ ఈ పేదవాడైన ఈయన ఎక్కడికి వెళ్ళిండంటే అబ్రహాము, ఎక్కడంట? పరలోకం వెళ్ళిండంట. ఆ పరలోకంలో ఎవరుండ్రు? అబ్రహాము. ముందుకు జరగండి సిస్టర్స్, కొంత ముందుకు జరగండి, బ్రదర్స్ కూడా జరగండి కొద్దిగా కదా. అబ్రహాము రొమ్మున ఆనుకో. అబ్రహాం తెలుసా మీకు?
ఆది కాండంలో అబ్రహాముండా, ఆ అబ్రహాము దేవుని విశ్వాసములకు తండ్రి, విశ్వాసముకు తండ్రి అయిన అబ్రహాము మరి పరలోకంలో ఉన్నాడు. ఆ యేసు ప్రభు రొమ్మున మరి ఆయన సింహాసనం దగ్గర ఉన్నాడు. ఈయన ఎక్కడికి వెళ్ళిండంట ఆ పేదవాడు, మరి ఆయన రొమ్మున ఆనుకొని ఉన్నాడంట కదా. శరీరము ఇక్కడ చూడలేదు కానీ అక్కడ పరలోకంలో అబ్రహాము రొమ్మున ఆనుకొని ఆయన సంతోషపడతా ఉన్నాడు. పరలోకంలో ఏముంటదంట? పరలోకంలో ఏముంది? దూతలు, సింహాసనము, ఆ పరలోకము ఒక మహిమ, అక్కడ ఎప్పుడు గాన ప్రతిగానములు ఉంటాయి. దేవుణ్ణి ఎప్పుడు అక్కడ మహిమపరుస్తా ఉంటారు. దేవుణ్ణి ఎప్పుడు వాళ్ళు స్తుతిస్తా ఉన్నారంట పరలోక రాజ్యంలో. హల్లెలూయా. చూడండి, మనకు ఈ ఒక 2 గంటలు స్తుతించడానికి మనం ఎప్పుడు వస్తాం? 12 గంటలకు వస్తాం. బల్ల టైం గుర్తు వాళ్ళకి అందరికి 12 అయితే బల్ల ఉంటది. బల్ల టైం పోదాం, ముందు పోయి ఏం చేద్దాం, ఆడ ఆటలో పాడుతూ ఉంటారు, బోర్ కొడతా ఉంటది కదా. మీరు పనికి వెళ్తే 2 గంటల జీతం వస్తుందా మీకు? వారానికి ఒక్క రోజు 2 గంటల సమయం కూడా ప్రభు సన్నిధిలో మీరు గడపడ బద్ధకస్తులై ఉంటా ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు ఆ పేదవాడికి మందిరం లేకపోయినా సరే, పోలేకపోయినా సరే, ఆయన విశ్వాసంతోనే ఆ ధనవంతుని దగ్గర, ఆ గేట్ దగ్గర విశ్వాసం కోల్పోకుండా, శరీరము బాధ పెట్టినా గాని, ఆకలి కడుపు బాధపడ్డా కూడా ఆయన ఏం చేసినంట? విశ్వాసము తప్పిపోలేదు. శోధనలు వచ్చినా, శ్రమ వచ్చినా ఆయనకు శ్రమ కాదా, కానీ విశ్వాసం తప్పిపోలేదు. హల్లెలూయా. అందుకే ఆ పరలోక రాజ్యంలో వెళ్ళిన అబ్రహాము రొమ్మున కూర్చుండంట. ఎక్కడ కూర్చుండ ఆయన కదా. మనం కూడా ఒక దినము ఆ పరలోక రాజ్యం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామా లేదా? సిద్ధంగా ఉన్న వారము మరి మనము కూడా ఎక్కడికి వెళ్తామంట? అక్కడికే వెళ్ళబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చనిపోయిన వారిని నిద్రించిన వారు అంటారు. ఏం చేసిన వాళ్ళు? నిద్రించిన. మనం కూడా రోజు నిద్రిస్తున్నామా లేదా? ఎంతమంది నిద్రపోతున్నారు రాత్రిపూట? రోజు నిద్రపోతారా? అందరు నిద్రపోతున్నారా లేదా? కొందరు మెలకతో ఉండరా? ఇట్లా ఎవరన్నా అందరు పడుకున్నాక ఎవరన్నా మెలకతో ఉంటే భయం అవుతుందా లేదా? అందరు నిద్రపోయినాక ఒక్కరు కూర్చొని ఇట్లనే చూసిర్రు అనుకో, అమ్మో వీనికేమో దయ్యం పట్టింది, అమ్మో డేంజర్ అని చెప్పి ఏం చేస్తారు? వీడిని ఏదో చేపియాలి, ఏదో పట్టింది అని చెప్తా ఉంటారు. చూడండి, ప్రతి ఒక్కరికి నిద్ర ఉంది. హల్లెలూయా. కానీ ఆ నిద్రలో మరి వీళ్ళు కూడా ఇద్దరు కూడా నిద్రపోయిండ్రు. ధనవంతుడు నిద్రపోయిండు, పేదవాడు కూడా చనిపోయిండు. మరణపు నిద్ర అంటారు. ఇంకా శాశ్వతమైన నిద్ర. మనం ఈ రోజులలో నిద్రపోతే తెల్లారు లేస్తాం కదా. చాలా మంది నిద్రలోనే కూడా ప్రాణాలు విడిచిన వాళ్ళు ఉన్నారు కదా. తెలియదు మనం నిద్రించడం అంటే ఇంకా మరణించినట్టే. అంటే శరీరం మన స్వాధీనంలో ఉంటుందా? మెలకతో ఉండాలని, నా శరీరం ఇక్కడే ఉండాలని ఎవరైనా ఆలోచన కలిగి ఉంటారా? నిద్రపోతే ఏమన్నట్టు? ఏంది? రెస్ట్. హల్లెలూయా కదా. రెస్ట్లోకి వెళ్ళిపోతా ఉన్నారు కదా. రాత్రంతా మంచిగా నిద్ర పడితేనే తెల్లారు ఏమవుతారు? మంచిగా పని చేసుకోగలుగుతారు. అన్ని అవయవాలు, బ్రెయిన్, సమస్తము మరి ఆ నిద్ర పోయినప్పుడే బాడీ అంతా మెకానిజ చేసుకుంటా ఉంటదంట కదా. మనం నిద్రపోకుంటుంటే బ్రెయిన్ పనిచేయదు, శరీరం పనిచేయదు, అంత బాడీ వీక్నెస్ అయిపోతా ఉంటుంది. కాబట్టి నిద్ర అది. హల్లెలూయా. ఇది రోజు వచ్చే నిద్ర. కానీ ఇంకొక శాశ్వతమైన నిద్ర కూడా ఉంది, అది పరలోకం వెళ్ళినప్పుడు. హల్లెలూయా. కాబట్టి ఈ ధనవంతుడు మరి వెళ్ళిండు. ఎక్కడికి వెళ్ళిండంట? మరణించి పాతాళంలో, అగ్నిలో వెళ్ళిండు, నరకంలో వెళ్ళిండు. హల్లెలూయా. అందుకే అంటాడు, దేవుని నమ్మిన వాళ్ళు ఎక్కడికి పోతారంట? పరలోకము, నమ్మని వాళ్ళు నరకము కదా. అది మనందరికీ రక్షణ పొందినప్పుడే తెలుసు ప్రతి ఒక్కరికి కదా. మనందరం ఎక్కడికి పోవాలని రక్షణ పొందుకోనరు? పరలోకం వెళ్ళాలని కదా. ఈయనకు తెలుసు, ఎవరికి? పేదవాడికి. ఈ లోకంలో ఎంత కరువు ఉన్నా, ఎంత బలహీనత ఉన్నా, ఎంత నాకు బాధ ఉన్నా సరే, నేను పరలోకం పోతా. నేను ఒక రోజు ఆ దేవదూతల చేత నేను అబ్రహాము రొమ్మున ఆనుకొని మరి ఉంటా ఆ అనేసి ఈ పేదవాడు అనుకొని విశ్వాసంతో నిరీక్షణ కలిగి ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా కూడా తట్టుకొని ఉన్నాడా లేదా? తట్టుకొని ఉండు కదా. చనిపోవాలంటే చనిపోవచ్చు. ఈ మధ్య ఏం చేస్తా ఉంటే, చదువులో ఫెయిల్ అయితే చనిపోడే, భార్య భర్తలు కొట్లాడితే వెతుకుతా ఉంటారు. ఏం వెతుకుతా ఉంటారు? తాళ్ళు వెతుకుతా ఉంటారు. ఫ్యాన్లు ఉట్టిగానే, సీలింగ్ ఫ్యాన్లు అవి
బట్టలు వెతుకుతోని పుణ్యానికి వచ్చినాయని ఫ్యాన్లను చూస్తూ ఉంటారు, ఇంకేదో చూస్తూ ఉంటారు, ఇంకేదో చూస్తూ ఉంటారు, పిచ్చి పిచ్చి ఆలోచనలు అవి కదా. దేవుడు మనకి లోకానికి వచ్చినప్పుడు శ్రమను అనుభవించాలి, మనం నిరీక్షణ కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, ధైర్యం కలిగి ఉండాలి. ఒక రోజు నీకేముందంట, పరలోకం ఉంది నీకు. హల్లెలూయా. ఆ పరలోకం చేరబోయే ముందు ఈ లోక శ్రమలు మనం భయపడడానికి వీల్లేదు కదా. శ్రమలను ఓపికతోని ఆ పేదవాడు ఆ కడుపుకు అన్నం లేకున్నా, వస్త్రములు లేకున్నా, మరి అది ఇంకా శరీరంలో ఆరోగ్యం లేకపోయినా ఆయన ఏం చేస్తా ఉండు, విశ్వాసానికి ధనవంతుడై ఉండంట. హల్లెలూయా. ఆ ధనవంతుడేమో ఏం 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 పొందుకుండు, ఆయన ఏం పొందుకుండంట, ఆ నరకం తీసుకోవడానికి ఈ లోకంలో అన్ని అనుభవించిండు, సుఖభోగాలన్నీ అనుభవించి ఆ నరకం వెళ్ళిండు. కానీ ఈ పేదవాడు మంచి విశ్వాసంతోని, ధైర్యంతోని ఈ లోకంలో శ్రమలు అనుభవించిండు, రక్షణ పొందుకొని ప్రభువుని స్తుతిస్తూ ఆ గేటు దగ్గర ఉండి కూడా దేవుని స్తుతించిండు కదా. ఆయన పని ఏముంటది, స్తుతించడమే ఇంకా కదా, ఖాళీగా ఉన్నాడు కాబట్టి స్తుతించిండు, విశ్వాసం పెట్టిండు, నిరీక్షణ కలిగిండు. మరి ఆయన చనిపోయిండు ఆ పరలోక రాజ్యంలో అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉండంట. కాబట్టి మరి మనం కూడా ఈ లోకంలో శ్రమలు వచ్చినప్పుడు భయపడాలనా, భయపడొద్దంట. ఎట్లుండాలంట చూడండి, అక్కడికి పోయినాక ఇంకొక మాట కిందికి చూద్దాం. అయితే ఆ ధనవంతుడు చూస్తూ ఉండంట, అది ఈయనను పాతాళంలోండి ఈయన ఒక్కడ పేదవాడు ఎక్కడ ఉండంట, పరలోకంలోండు ఆ యేసు ప్రభు సింహాసనం దగ్గర అబ్రహాం రొమ్మున కూర్చొనుండు. మరి ధనవంతుడు మాత్రం పాతాళంలో ఉన్నాడు కదా. అక్కడి నుండి మరి పాతాళం నుంచి ఆ పరలోకం చూస్తా ఉన్నాడంట. ఎవరు చూస్తుండ్రు, ఆ ధనవంతుడు చూసిండంట. చూసినప్పుడు ఆయన పేదవాడు మాత్రము ఆయన దగ్గర గేటు దగ్గర కూర్చున్న ఆయన మాత్రం ఎట్లుండంట, సంతోషంతో మంచి వస్త్రములు, తెల్లని వస్త్రములు ధరించుకొని ఆ దగదగ మెరుస్తూ, మహిమలో ఉండు కాబట్టి ఆ మహిమలో దగదగ మెరుస్తూ మంచి షైనింగ్ తోని ఆ అబ్రహాం దగ్గర కూర్చొని ఆ దూతలు, పరలోకము, ఆ గాన ప్రతిగానములు, ఆ స్తుతుల మధ్యలో ఆ దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన కనిపిస్తా ఉండంట. ఎవరికి, ఆ ధనవంతుడు చూస్తా ఉన్నాడు. మరి ఆయన ఉన్న పరిస్థితి ఏంటంటే అక్కడ అగ్ని బాగా మండుతా ఉందంట, కేకలు, మరి బొబ్బలు, అరుపులు భయంకరంగా అక్కడ ఉంటా ఉన్నాయంట. అక్కడ అందరు అరుస్తా ఉన్నారంట. అప్పుడు ఆయన చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. చూస్తా ఉంటే ఆయనకు ఒక ఆలోచన వచ్చిందంట. ఏమని, ఇది నా దగ్గర ఉండట ఆయనే కదా ఈ లాజరు, ఆయన పేరేంటిది, నా దగ్గర నేను రోజు భోజనం పెట్టిన కదా ఆయనకి, రోజు నేను తినంగా మిగిలిందంతా ఆయనకి ఇచ్చేసిన కదా, ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకుంటాడేమో అని చెప్పి, ఓ లాజరు ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకొని పెద్ద కేకేసి పిలిచిండంట. పిలిచి ఏం చెప్తా ఉండు, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నీ యొక్క చిటికెన వ్రేలుతోని నాకు కొంచెం నీళ్లను తడి చేసి నా నాలుకకి తడి చేసుకుంటా, నీ చిటికెన వ్రేలుతోని నీళ్లను పంపు అంటుండు. హల్లెలూయా. ఎన్నొస్తాయి చిటికెన వేలుకో, ఒక చుక్క వస్తుండొచ్చు, కానీ దాహం తీరుతుందా, కానీ అక్కడ అంత వేడిమి గల అగ్నిలో ఉండంట ఆయన. ఎవరు, ఆ ధనవంతుడు. ఇక్కడెక్కడ ఎట్లుంటుండే ఆయన, ఇక్కడ ఎట్లుంటుండే ఈ భూమి మీద, ఏసీలలో, కానీ అక్కడికి పోయినాక అగ్నిలో ఉండు. నీ చిటికన వ్రేలుతోని నాకు నాలుక తడుపువా, ఒక చుక్క నీళ్ళు ఇవ్వవా అని అడుగుతా ఉంటే అప్పుడు ఆ లాజర్ చెప్తా ఉంటాడు చూడండి, ఏమంటా ఉండు, అందుకు అబ్రహాము కుమారుడు, నీవు నీ జీవితకాలం అంతయు నీకు ఇష్టమైనట్లు సుఖమును అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టం అనుభవించనని జ్ఞాపకం చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నుండి నీ యొద్దకు దాటగోరువాడు దాటి పోజాలకుండునట్లు, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లు మాకును మీకును మహా అగాధం ఉంచబడి ఉన్నది. హల్లెలూయా. ఏమంటంట, ఈ లోకంలో నువ్వు సుఖభోగాలు అనుభవించినావు కదా కదా, మరి నేను అక్కడికి వెళ్ళిన పాతాళం నుంచి పరలోకంకి మరి మధ్యలో ఒక అగాధం ఉంది, అక్కడి వాళ్ళు ఇక్కడికి, ఇక్కడి వాళ్ళు అక్కడికి పోవడానికి లేదు. అది ఎక్కడ ఉండగా చేసుకోవాలంట, ఈ భూమి మీద ఉండగానే మరి యేసు రక్తంతో కడగబడి యేసుక్రీస్తు నామములో ముద్రింపబడి ఎవరైతే తండ్రిని ఆరాధిస్తారో వాళ్ళకు మాత్రమే ఈ లోకంలో అర్హత ఉంటుందని చెప్పి మరి ఆయన ఎవరో ఆ లాజరు చెప్పిండంట. హల్లెలూయా. హల్లెలూయా.
కాబట్టి అక్కడ మధ్యలో అగాధం ఉందంట, మధ్యలో అగాధం ఉంది. కాబట్టి ఈ లోకంలో సుఖభోగాలను చూసుకోకుండా మరి ప్రభును స్తుతించి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరం కూడా మరి రక్షణ పొందిన ప్రతి ఒక్కరు బిడ్డకు మేము తెలియజేసేది ఏంటంటే, ఎలాంటి శ్రమలు వచ్చినా కృంగిపోకుండా అధైర్యపడకుండా ఏం చేయాలంట, విశ్వాసంతో ఉండాలంట. హల్లెలూయా, హల్లెలూయా కదా. ఆ విశ్వాసమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఆ విశ్వాసమే మిమ్మల్ని మరి ప్రార్థనలో నడిపిస్తూ ఉంటుంది. ఆ విశ్వాసమే మీకు మరి ఆ సమస్యల్ని పెళ్లగించే శక్తిని, ధైర్యంను కలిగిస్తుందంట. హల్లెలూయా. చూడండి, ఆయన ఆ పరిస్థితిలో ఉండి కూడా తండ్రికి మొరపెట్టుకున్నాడు, దేవుడు విజయం ఇచ్చిండు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డకు కూడా మనం ఏం చేయాలంటే, మీరు చెప్పవలసింది ఏంటంటే, మీరు ప్రార్థనలో ఉండాలి, నిత్యము ప్రార్థనలు ఉండండి. ఈ లోకపు శ్రమలను చూసి భయపడడానికి వీల్లేదు. కొద్ది రోజులు కరువు వస్తుంది, కొద్ది రోజులు ఏమొస్తాయంట, ఏమొస్తుంది, బాధ కలిగిండొచ్చు, మరి వేదన కలిగిండు. చూడండి, యోబు కూడా ఎన్నో శ్రమలు వచ్చినా కూడా ఆయన విశ్వాసాన్ని కోల్పోలే, ఆయన యథార్థతను కోల్పోలే, ఆయన కష్టమును మరి కూడా సంతోషంగా ఆయన అనుభవించిండు. కాబట్టి ఆయనకు రెండంతల ఆశీర్వాదములు దేవుడిచ్చిండు. హల్లెలూయా, హల్లెలూయా కదా. ఎప్పుడు శ్రమలే ఉండయి, ఎప్పుడు శ్రమలే ఉండయి కనుక ముందు మంచి రోజులు కూడా వస్తాయని విశ్వాసంతో ఉండాలి కదా. శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోయి అధైర్యపడి మరి ప్రార్థన చేయకుండా గడిపితే మరి ముందున్న జీవితాల్లో మనం ఎట్లుండాలంట, ఎట్లుండాలి, మరి విశ్వాసంతో ఉండడానికి దేవుణ్ణి అడగాలంట. హల్లెలూయా కదా. మనం ఏం చేస్తామంట, 2 గంటల ప్రార్థన కూడా ఎంతో లేట్ వస్తారా, ఎప్పుడు రావాలి, ఎప్పుడు రావాలి ప్రార్థనకి, ఇక్కడ 10:30కి స్టార్ట్ అవుతుంది, 10 గంటలకు రావాలన్నా బ్రదర్, ఇస్సాక్ బ్రదర్ 10 గంటలకు అని చెప్తా ఉండు. హల్లెలూయా, హల్లెలూయా కదా. దేవుని మందిరంలో మీరు స్తుతించినప్పుడు ఆ తండ్రికి మహిమ కలుగుతూ ఉంటుంది కదా. మీ కుటుంబాలు, మీ పిల్లలు, మీ తరతరాలు ఆయన కృప కావాలంటే ఆయన స్తుతించాలి. ఆయన సన్నిధిలో ఒక్క దినము గడిపితే 1000 దినములతో సమానం అంట. 1 గంట ప్రభు సన్నిధిలో గడిపినప్పుడు 1000 గంటలతో సమానం. దేవుడు మిమ్మల్ని మరి ఆశీర్వదించాలంటే మీరు ఏం చేయాలంట, విశ్వాసంతో ప్రార్థనలో ముందుకు సాగిపోవాలి. మీ పిల్లల్ని, మీ మీ బ్రదర్స్ని, మీ సిస్టర్స్ని తీసుకొని ఉదయకాలమే లేసి ప్రార్థనలో ఉండి మరి మందిరానికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను రకరకాలుగా శోధిస్తుంది కదా, అయినా మనం భయపడడానికి వీల్లేదంట. ఎందుకంటే మన పదునైనది వాక్యము కదా. వాక్యము 2 అంచుల ఖడ్గమంట, వాక్యము 2 అంచుల ఖడ్గం. మన వాక్యాన్ని విన్నప్పుడు ఎలా జయించాలో అనేది నేర్చుకోగలుగుతాం. వాక్యాన్ని చదివినప్పుడు ఏ విధంగా లోకంలో పయనించాలనేది ఆ జ్ఞానం దేవుడు నేర్పిస్తాడంట. హల్లెలూయా. కాబట్టి ఆ జ్ఞానం మనకు కావాలంటే, ఈ లోకంలో జీవించే జ్ఞానం మనకు కావాలంటే మనం దేవుని శక్తిని పొందుకోవాలి. దేవుని శక్తి కావాలంటే ఆయన మందిరంలో రావాలి, సమయం పెట్టాలి. వారానికి ఆ 2 గంటలు 3 గంటల సమయము ప్రభు సన్నిధిలో గడపాలి. సాక్ష్యాలు ఉంటాయి, దేవుడు చేసిన కార్యములు. చూడండి, ఆ బ్రదర్ సాక్ష్యం చెప్పిండు, మంచి సాక్ష్యం చెప్పిండు. ఆ బ్రదర్ ఏం సాక్ష్యం చెప్పిండు బ్రదర్, మరి ఆ బ్రదర్కి మోకాళ్ళు అరిగినాయని డాక్టర్స్ చెప్పారంట. మోకాళ్ళు అరిగింది అంటే ఇక భయం కదా, మోకాళ్ళు అరిగితే ఇంకెట్లా నడుస్తారు కదా. కానీ మరి ప్రార్థన చేసుకుంటూ విశ్వాసం పెట్టిండు బ్రదరు. మరి మోకాళ్ళు మళ్ళీ నడుచుకుంటూ వచ్చిరా బ్రదర్, దేని మీద వచ్చిర్రు బ్రదర్ మీరు, నడుచుకుంటూ వచ్చిర్రా, నడుచుకుంటూ వచ్చిండు. హల్లెలూయా. అక్కడ కాలనీలు ఉంటాడు ఆ బ్రదరు, మరి నడుచుకుంటూ రాగలిగిండు కదా. కొన్నిసార్లు డాక్టర్స్ కూడా అంతుబట్టదు, కానీ దేవుడు స్వస్థపరిచేవాడు, ఆయన విజయం ఇచ్చేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. సరే చూడండి, మరి మనం ఏం చేయాలంట, ఆ విశ్వాసంతో ఉండాలి. దేవుడు కృప మీకు తోడైంటా ఉంటది కదా. ఇంకేమంటా ఉండు, మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ విధంగా నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ ధనవంతుడు ఎక్కడికి పోయిండు కదా, ఆ నరకంలో ఉంది. కాబట్టి మనకు ఇంకా రక్షణ లేని వారు ఎంతో మంది ఉంటారు, మన బంధువులు, కుటుంబాలు, పిల్లలు మరి ఎంతో మంది రక్షణ పొందలే. వాళ్ళ కొరకు మనం ఏడవాలి, వాళ్ళ కొరకు కన్నీరు కార్వాలి, వాళ్ళ కొరకు రక్షణ కొరకు మనం మొరపెట్టాలంట. హల్లెలూయా, హల్లెలూయా కదా. తల్లిదండ్రులు మొరపెడతా ఉండ్రు, రక్షణ పొందని పిల్లల కొరకు కన్నీరు గారుస్తా ఉండ్రు కదా. భర్త కొరకు కన్నీరు గారుస్తా ఉండ్రు భార్యలు, మరి భార్యల కొరకు భర్తలు కన్నీరు గార్చి మొరపెడతా ఉండ్రు. కాబట్టి మీ ప్రార్థన వ్యర్థమో కాదంట. ఆ రక్షణ దేవుడు అనుగ్రహిస్తాడు. మరి అక్కడ నరకం ఉంటది, భయంకరమైన ఏడుపులు, పెడబొబ్బులు, పండ్లు కొరకు ఉంటా ఉంటది. అక్కడికి పోయినాక మళ్ళీ రక్షణ పొందడానికి మళ్ళొచ్చి రక్షణ బాప్టిజం తీసుకుంటా అంటే వస్తారు ఎవరన్నా,
ఒకసారి అక్కడికి పోయినరనుకో మళ్ళీ తిరిగి రాలేరు వాళ్ళు. కాబట్టి మన కుటుంబాల రక్షణ కొరకు మీరందరూ మరి నడుము కట్టుకొని ప్రార్థనలో గడపాలి. ప్రార్థనలో గడపాలంటే మీరు ఆదివారము సన్నిధిలోకి రావాలి. తప్పకుండా ఆయన సన్నిధిలో వచ్చినప్పుడు ఈ పరిశుద్ధ దినంలో ఏదైతే మనం మొరపెడతామో ఆ మొరను దేవుడు వింటా ఉంటాడు. ఆ కృప మన మధ్య ఉన్నది కనుక పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆ కృపలో మనల్ని మన కుటుంబాల రక్షణలోకి నడిపిస్తా ఉంటాడు. హల్లెలూయా. చూడండి, మరి యోబు ఆ కుటుంబం కొరకు ఉదయకాలమే వచ్చి మొరపెట్టేది మందిరంలో. మరి ఆ కుటుంబం అంతా రక్షణలోకి నడిపించుకున్నాడు. ఆ కుటుంబము తన పిల్లలు రక్షింపబడినరు. నోవా కూడా తన కుటుంబం కొరకు మొరపెట్టేది కదా, ప్రతి ఉదయకాలము బలి అర్పించేది, బలిపీఠం గట్టి కదా. అక్కడ ఆ ప్రార్థన విని ఆ కుటుంబం అంతా రక్షణలోకి నడిపించి నోవా కుటుంబం. భూమి అంతా జలప్రలయం వచ్చినా కూడా ఆ కుటుంబం కేవలం రక్షింపబడింది. ఎందుకంటే ఆయన ప్రార్థన చేసిండు కదా, ఆయన స్తుతులు అర్పించిండు ఆయన బలిపీఠం దగ్గర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు ఇంకా మనకు ప్రార్థించడానికి ఇంకా అవకాశం ఇచ్చిండు కనుక మనం జీవించున్నాం. కాబట్టి మరి ప్రతి ఆదివారము సమయానికి రండి, ఇక్కడ స్తుతులు అర్పించండి, కృతజ్ఞత అర్పణలు చెల్లించండి. ఆయన సన్నిధిలో మనం మొరపెట్టుకోవడానికి దేవుడు మనల్ని ఒక చిన్న మందగా మరి ఇక్కడ ఏర్పాటు చేసిండు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లించాలి. హల్లెలూయా. ఇంకా మీ వాళ్ళు ఎవరైనా ధనవంతుల్లాగున్నారేమో ఈ లోకంలో, వాళ్ళ కొరకు మనం మొరపెట్టాలి కదా. ఇంకా ఎవరైనా మరి మనమందరము ఆ పేదవాడి లాంటి విశ్వాసం లేకపోతే ఇంకా ఆ విశ్వాసంలోకి రావాలి. ఆ నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు ఆ అబ్రహాం రొమ్మున మనం ఆనుకొని ఉంటామంట. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ విశ్వాసంలో ఉండడానికి మనం సిద్ధంగా ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకపు శ్రమలు మనం ఏమైనా చేయగలుగుతాయా? ఒకవేళ శ్రమలు వస్తే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి కదా. ప్రార్థన లేకపోతే మనము సమస్యను జయించలేం. ప్రార్థన లేకపోతే మనము శోధనను జయించలేం. కాబట్టి ప్రార్థన చేయండి, విశ్వాసం పెట్టండి, మనం ముందుకు సాగిపోదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా కదా. లోకము విచిత్రమైన మాటల్ని మనం మోసపడు చేస్తూ ఉంటది. కాబట్టి మనం ఆ లోకపు మాటలకి, లోకపు ఆశలకి మనము మోసపోవడానికి మన గురి మొత్తం ఎక్కడ ఉండాలంట? ఆ పరలోకం వైపే ఉండాలి కదా. ఆ పరలోకం వైపు ఉన్నప్పుడు దేవుడు మీ జీవితంలో కార్యాలు జరిగిస్తా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక పేదవాడి దగ్గర ఒక గాడిద ఉండేనంట. పేదవాడి దగ్గర ఉన్న గాడిద ఏం చేస్తుంది? గాడిద ఏం చేస్తుంది సిస్టర్స్? బరువులు మోస్తుంది. పేదవాడి దగ్గర ఏం చేస్తుంది? అది బరువులు మోస్తా ఉంది కదా. ఆ పేదవాడి కడుపు సంపాదనకి మరి ఎంత దూరం తీసుకోమన్నా కూడా అది తీసుకుపోయి ఆ సంపాదనతోని కడుపు నింపుకుంటా ఉండే. అది రాను 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 ముసలిదైపోయిందంట, చాతనైతలేదు కదా. కొన్ని కిలోమీటర్లు పోయేది ఇప్పుడు ఏమైతే తగ్గుతా ఉంది. దాని ఆ వయసు తగ్గుతా ఉంటే ఏమైతే బలం తగ్గుతుందా లేదా? వయసు ఎక్కువైతా ఉంటే బలం తక్కువైతుందా లేదా కదా. వయసు పెరుగుతా ఉంది కదా, బలము తగ్గుతా ఉంది. అయితే ఈయన అనుకున్నంట, ఇక దీనికి వయసు అయిపోయింది, దీనికి మేత వేయడమే కష్టము. వయసు అయిపోయితే ఏం చేస్తారు? మేత, దానికి ఆహారం పెట్టడమే కష్టం అని ఏం చేసిండంట, దాన్ని అమ్మడానికని ఎక్కడ తీసుకెళ్ళిండంట? సంతకు తీసుకెళ్ళిండంట. సంతకు తీసుకెళ్ళినప్పుడు ఆ కొనేవాడు ఏం చేసిండంట, దాన్ని చూసిండంట. చూసి అయ్యా ముసలిదైపోయింది, దీనికి నేను ఏం డబ్బులు ఇవ్వాలి అని చెప్పి ఈయన అనుకునేదంటే ఎంత వచ్చినా చాలు, అది పోతే చాలు, లేకపోతే నేను దానికి ఆహారం పెట్టాల్సి వస్తుంది, గడ్డి, దానికి ఏం పెట్టాలి? గడ్డి పెట్టాలి కదా అని చెప్పి, అది కూడా నాకు భారమే కదా అని చెప్పి ఎంతకో కొంతకు అమ్మేయాలని వచ్చినప్పుడు ఆ బేరగాడు ఏం చేసిండంట, దాన్ని చూసి దీనికి ఏం డబ్బులు రావు, ఇది ఏం పని చేయదు, ఇదంతా బక్కగా అయిపోయింది, అన్ని బొక్కలన్నీ తేలిపోయినాయి అని చెప్పేసి చూస్తారా లేదా? అంగట్ల పశువులను తీసుకోతే ఏం చేస్తారు? అన్ని చెక్ చేస్తారుగా. పాపము ఆ కొన్ని డబ్బులు ఇచ్చిండంట. ఎంతో వచ్చింది చాలని ఆయన ఆ యజమాని తీసుకొని వచ్చిండంట. వచ్చినాక ఆయన ఏం చేసినాడు, దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఒక వారం లోపల బాగా గడ్డి పెట్టి బాగా మేపి బలంగా తయారు చేసి దాన్ని ఏం చేసిండట, పనికి పంపించకుండా ఇంట్లోనే మేపిండట. మళ్ళీ అంగట్లో తీసుకెళ్ళినప్పుడు ఆయన చెప్తా ఉన్నంట, ఇది ఎంత మంచి గుంజుడు, అందరికి చెప్తా ఉన్నంట, ఇది చాలా బలం గలది, చాలా పని చేస్తుంది అని చెప్పి దాన్ని చూసిపిచ్చి మళ్ళీ ఈయన ఇంకో బేరం చేస్తా ఉన్నట. హల్లెలూయా. చేసినప్పుడు అది మంచిగా అయిందంట. ఏమైంది?
మంచిగా అయింది. మరి చూసే ఆయన దానికంటే 10 రెట్లు ఆ డబ్బును ఆయన సంపాదించుకున్నట్ట. మాటలు చెప్పి ఇది ఇట్లా చేస్తది, అది అట్లా చేస్తది అని చెప్పి దాన్ని మంచిగా తయారు చేసిండంట లావుగా అన్ని పెట్టి. హల్లెలూయా కదా. అది ఈయన చేయగలిగిండా? ఈయన చేయగలిగిండా? చేయలే కదా. ఈయన ఏం చేసిండు? ముసలిది అయిపోయింది అనుకోండు. కానీ ముసలిది అయిపోయిన శక్తి ఎక్కడికి పోదు కదా. ముసలిది అయిపోయిన పడేయడానికి వీల్లేదు, అమ్ముకోవడానికి వీల్లేదు కదా. ఆ ముసలి వాళ్ళదే అది. చాలా మంది ఈ మధ్య తల్లిదండ్రులు కూడా అట్లా చేస్తా ఉన్నారు. తల్లిదండ్రులను పిల్లలు అట్లా చేస్తా ఉన్నారు. వయసు అయిపోయినాక ఏం చేస్తుండ్రు? ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళ మాట అంటే కేర్ చేయరు. వాళ్ళు ఏదో మూలకు పడేస్తూ ఉంటారు. మీకేం తెలియదు అని చెప్తా ఉంటారు. కాబట్టి అట్లా చేయడానికి వాళ్ళు లేనిదే వీళ్ళు ఉన్నారా? లేరు కదా. గౌరవించడం నేర్చుకోవాలి కదా. వాళ్ళని కాపాడుకోవడం నేర్చుకోవాలి. చూడండి, మరి ఆ యజమాని లాస్ అయ్యిండు, ఈయన పేదవాడు లాస్ అయ్యిండు, ఆ ఉన్నోడే మళ్ళీ బాగా డబ్బులు సంపాదించుకున్న దాని ద్వారా. కాబట్టి అది మళ్ళీ కష్టం చేయగలిగింది, మళ్ళీ శక్తిని పొందుకోగలిగింది. హల్లెలూయా, హల్లెలూయా కదా. మనం కూడా అయ్యో మనం నష్టపోవద్దు ఏ విషయంలో కూడా కదా. మన తల్లిదండ్రుల విషయంలో, కుటుంబ విషయంలో, పిల్లల విషయంలో మనం ముందుకు వెళ్ళాలి. మన వాళ్ళకి రక్షణ కొరకు మనం నిత్యము ప్రయాసపడుతూ ఉండాలి, ప్రార్థన జరిగిస్తూ ఉండాలంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా కదా. కష్టం చేసే వారికి దేవుడు ఇంకా శక్తినిస్తాడు, ప్రార్థన చేసే వారికి ఇంకా దేవుడు శక్తినిస్తాడు. మీరు ఎప్పుడు బలహీనులు గారు, మీరు బలవంతులంట. హల్లెలూయా. మీరు రక్షణ పొందినాక ప్రార్థన లేకపోతే అది ఒక్కటి పోయి ఎన్ని తీసుకొస్తుందంట? ఎన్ని తీసుకొస్తుంది? 7 పట్టుకొని వస్తుందంట. ఖాళీగా ఉంచడానికి వీల్లేదు, ఖాళీగా ఉంచడానికి వీల్లేదు. మనం కడుపును ఖాళీగా ఉంచుతామా? ఎప్పుడన్నా ఖాళీగా పెట్టండి. ఎవరైనా ఖాళీగా పెడతామమ్మా అంటే ఇప్పుడు ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోతారా? అక్క ముగిస్తే వెళ్ళిపోదాం తిందామని చూస్తాం కదా. తిందామా లేదా? ఇవాళ ఏం తిననని ఎవరన్నా ఉండరా? ఆహారం ఇవాళ తిననంటే వాళ్ళు ఉండరా? ఉండరు. హల్లెలూయా. ఎందుకంటే మన కడుపు పిలుస్తూ ఉంటుంది, ఆహారం కావాలి కదా. మన ఆత్మ కూడా, మన ఆత్మీయ ఆహారం కావాలని మన ఆత్మ కూడా ఎప్పుడూ ప్రయాసపడుతూ ఉండాలి. వాక్యానికి ముందు రావాలి, ప్రార్థనకు ముందు ఉండాలి, సేవకు ముందు ఉండాలి కదా. దేవుడు మీ జీవితంలో ఇంకా నూతన కార్యాలు చేస్తాడు. మీ కుటుంబంలో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని బాగా చూసుకోండి, వాళ్ళకి సరి అయిన ఆహారం పెట్టండి. వాళ్ళకి ఆకలి తట్టుకోలేరు. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఒకటే, ముసలోళ్ళు పిల్లలు ఒకటే. తెలుసా మీకు? తెలుసా లేదా? తెలుసు కదా. మరి మీ పెద్దవాళ్ళను జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళకి కావాల్సింది మీరు ఇవ్వండి, మంచి బట్టలు ఇవ్వండి, మంచి ఫుడ్ ఇవ్వండి. వాళ్ళని చూసుకుంటే దేవుడు మిమ్మల్ని కూడా ముదిపి వచ్చే వరకు చంకనెత్తుకొని వాడని నేనే అంటాడు. హల్లెలూయా. వాళ్ళు ఎవరి సంకలో ఉండ్రంట? దేవుడి సంకలో ఉండ్రు. హల్లెలూయా. మీ పిల్లలు మీ సంకలో ఉండ్రేమో, బాగానే ముద్దాడుతుండ్రు, కానీ మరి పెద్దవాళ్ళని కూడా అదే విధంగా చూసుకోవాలి. ఎందుకంటే దేవుని రాజ్యం సమీపమైంది. జాగ్రత్తగా తప్పిపోకుండా, మరి ఖాళీగా ఉంచకుండా సమయాన్ని ప్రార్థనకు పెట్టండి. విశ్వాసం కలిగి ఉండి మీ జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. లోకపు మాటలకు మోసపోకుండా, లోకపు శ్రమలకు భయపడకుండా ముందుకు సాగిపోవాలంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ లాజర్ విషయంలో ఇంకో లాజర్ ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి సమాధిలో ఉన్నాడు, ఆయన చనిపోయి. ఇప్పుడు దేవుడు అంటాడు, యేసు ప్రభు, మీరు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తానంటారు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి లాజరు బయటికి రా అన్నప్పుడు ఆయన వచ్చిండా లేదా? వచ్చిండా లేదా? ఈ లాజర్ కాదు, ఈయన వెళ్ళిపోయిండు పరలోకం డైరెక్ట్ గా కదా. ఇంకో లాజర్ ఉండే కదా. ఆ లాజర్ని ప్రభు 3 దినములు సమాధిలో ఉన్నప్పుడు పిలిచిండు యేసు ప్రభు. ఎందుకంటే జీవం ఆయనే కనుక, ఆ జీవము ఇచ్చింది ఈయననే కనుక, మరి ఆయనే వచ్చి పిలిచినప్పుడు వస్తాడా లేదా? కాబట్టి మనలో అలాంటి మృతమైన సమస్యలున్న ఈ జీవం గల దేవుని నామములో మీరు వచ్చి ఆయన నమ్మి విశ్వసించినప్పుడు ఆ కార్యం మీ జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి. ఆ జీవపు వెలుగులో మీరు కూడా నడుస్తూ ఉంటారు. కాబట్టి శ్రమలను చూసి భయపడొద్దు, సమస్యలను చూసి భయపడొద్దు, శోధనలను చూసి కృంగిపోకుండా అన్ని విషయాల్లో దేవుడు విజయం వేయడానికి మీకు సిద్ధంగా ఉన్నాడు. ఆ ప్రార్థనతోనే మీరు మన ముందుకు సాగిపోదాం. రక్షణ లేని వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. మోకాళ్ళొంగి, ప్రభా రక్షణ అనుగ్రహించు ప్రభా, నశించిపోతున్నారు ప్రభా, ఆ ధనవంతుల్లాగా ఈ లోకంలో ఉన్నారేమో, వాళ్ళ కొరకు మనం అందరం ప్రార్థన చేద్దాం. వాళ్ళందరినీ రక్షణలోకి నాటుదాం. హల్లెలూయా. మనం ప్రార్థనలో నాటితే పెళ్లగించడానికి అసాధ్యమంట. ఎవ్వరు కూడా పెళ్లగించలేరు. ఏ సైతాను పెళ్లగించలేదు, ఏ అపవాది కూడా పెళ్లగించలేదు. కాబట్టి ప్రార్థనలో నాటుదామా?
మరి ఏం చేద్దాం? ప్రార్థనలో ముందు వచ్చి ప్రార్థన చేసుకుందాం. శ్రమలకు, అప్పులకు, శోధనలకు, మంత్రాలకు భయపడతారా? భయపడకండి. మీ దేవుడు రక్షకుడు మీకు ముందుగా నడుస్తా ఉన్నాడు. ఆయన కాపరిగా, తండ్రిగా, ఆ మహిమ గల దేవాది దేవుడుగా మీ కుటుంబాలను ఆయన ఈ సంవత్సరము ముందుగా ఉండి నడిపించబోతా ఉండు. హల్లెలూయా, 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 హల్లెలూయా. వాటి ప్రార్థన చేసుకుందామా? మరి అందరం లేచి నిలబడదాం. దేవుడు తన మాటలు దీవించి ఆస్వాదించును గాక.